దేవుని చైతన్యంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని మనిషి. నా యొక్కకు రండి దేవుడు తీసినప్పుడు ఆయన వద్దకు వచ్చాం. ఆయన చేతి నీడ అంటే ఆయన వాక్యం. ఆయన వాక్యంలో జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దాని ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకుంటూ ఉన్నాం. అదే పరిశుద్ధాత్మ దేవుడి మనతో ఈ సమయంలో మాట్లాడును గాక. పరిశుద్ధాత్ముడు మనం ప్రార్థన చేసుకుంటే సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన వాక్యాన్ని ధ్యానిస్తుంటే సహాయం చేస్తాడు. వాక్యం ప్రకారం నడవటానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు పనిచేసే స్థలాలు వాక్యపు నీడలో దయచేసి మీరు శబ్దాలు చేయదండి. వాక్యపు నీడలో బ్రతకాలి అని ఆశ మనలో ఉంటే దేవునికి సహాయం ఎప్పుడు కూడా పొదువై ఉండనేరదు అని మేము మనం చేసుకోండి. నా యొద్దకు రండి అంటే మనం ఆయన దగ్గరకు వచ్చాం. నా యొద్ద నేర్చుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఆయన దగ్గరికి రావటానికి వచ్చాం. అదే సమయంలో ఆయన దగ్గర నేర్చుకునే మనసు మనకు ఉండాలి కదా. అప్పుడు మన ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. నా బలిష్టమైన రెక్క కింద ఒక దేవునికి వాక్యం కింద దీన మనసు కలిగి అనగా విధేయత కలిగి వాక్యానికి జీవిస్తే తగిన కాలమందు సూటబుల్ టైంలో ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను హెచ్చిస్తాను అని. ఓ రైట్ టైం అంటూ దావీదు జీవితంలో ఉంది. దావీదుని దేవుడు హెచ్చించాడు. ఒక నిర్ణయ కాలం వచ్చింది. గొడ్రాలు పిల్లలను కంది, చారమ్మ కంది పిల్లలు. ఒక సమయం అంటూ ఉంటుంది ప్రతిదానికి కూడా. దేవుడు పనిచేసే సమయం ఉంటుంది. అప్పటిదాకా మనం ఆయన బలిష్టమైన వాక్యం విధేయత మన జీవితాల్లో ఉండాలి. దివారాత్రం వాక్యాన్ని వినటం, వాక్యాన్ని ధ్యానించటం మాత్రమే కాదు, దానికి విధేయత కలిగి ఉంటే దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది కదా నా చేతి నీడ అనే మాట ఒక అర్థం. ఆయన చేతి నీడలో ఉంటుంది మనం. ఆయన వాక్యానికి, ఆయన చెయ్యంటే వాక్యమే, విధేయత కలిగి ఉండాలి. ఆయన చేతికి విధేయత కలిగి ఉండాలి. ఈయన నా చేతి మనిషి అని చెప్తారు. అంటే ఆ చేతి మనిషి ఎలా ఉంటాడంటే చెప్పింది చేస్తాడు. క్వశ్చన్స్ ఏమి ఉండవు అక్కడ. చెప్పింది చేస్తూ ఉంటాడు. యజమాని చెప్పిన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు తప్ప క్వశ్చన్స్ ఏమి ఉండవు ఆయన దగ్గర. ఆ విధంగా దేవుని మాట మన యజమాని,
దివ్య గ్రంథం మన యజమాని. దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన యజమాని ఎన్నో దీవెనలు మన జీవితాల్లో తీసుకొస్తారు. వాక్యం తీసుకొచ్చే సిరి సంపదలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. వాక్యానుసారంగా జీవించే కుటుంబం ఎంతో ఆత్మీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంతో సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి ఆయన చేతి నీడలో మనం బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. ఆయన చేతి నీడలో ఉన్నటువంటి మనిషి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని మాట అనుసరించడానికి అడ్డం వచ్చే ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. దేవుని మాట ప్రకారం నడవటానికి అడ్డు బండలే ఈ పాపాలు, సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో గర్వాన్ని మొదటిగా దేవుడు వధించాడు. గర్వం అనేది మొట్టమొదటి ఆరంభించబడిన పాపం. అది పరలోకంలోనే ఆరంభించబడింది. ఇదొక్కలో ఈ గర్వం ప్రతి మనిషిలోనే చూస్తాం. రోడ్డు పక్కన చింపిరి గుడ్డలో ఉన్నటువంటి మనిషిలో కూడా గర్వం ఉంటుంది. తినటానికి తిండిలో కూడా గర్వం ఉంటుంది. కోపం కూడా అంతేనండి. ప్రతి వ్యక్తిలోనూ కోపాన్ని చూస్తూ ఉన్నాం. పాలు తాగే పిల్లలు కూడా కోపం వచ్చి పాలు తాగటం మానేస్తారు, ఏడుస్తారు. పెద్దవాళ్ళ వరకు ఈ కోపం మనిషిని నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. ఇంకా అసూయ, ఇది ఒక ముళ్ళ కంప. ఏమి పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగేటువంటి పోరంబోకు అంటారు కదా, అలాంటి పోరంబోకు ఈ అసూయ. ఈ అసూయ పనులు పోరంబోకులు అన్నమాట. ఏం పని పాట ఉండదు, కాదు ఒకసారి నిలబడదు, తిరుగుతూ ఉంటారు. ఇతరుల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరికైనా లాభం ఉంటుంది అంటే ఏమి లాభం ఉండదు, ఆడే పాడైపోతూ ఉంటాడు. ములకంపకి ఏమి లాభం? బట్టలు చేస్తే వీళ్ళకి అంతే. ఇది వ్యభిచారం. ఇది విరివిగా పదునుగా వాడబడే హస్తాల్లో వ్యభిచారం ఒకటి. ఈరోజుని భయంకరంగా దీని యొక్క తాలూకు విషయాలను చూస్తూ ఉన్నాం. సాతాను కామదేవతను ప్రేమదేవతగా మారుస్తూ ఉన్నాడు. కామదేవతను ప్రేమదేవతగా మారుస్తూ ఉన్నాడు. ఈరోజు మర్డర్లు జరుగుతున్నాయంటే దానికి గల కారణం కామం. రాజ్యాలు కుప్పకూలిపోయినాయంటే కారణం కామం. పిల్లలు అనాథలైపోయారు అంటే కారణం కామం. కామం 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 అంటది. కామం అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే సృష్టించాడు. మనిషిని సృష్టించేటప్పుడు పిట్యూటరీ గ్రంథిని ఉంచాడు. ఆ పిట్యూటరీ గ్రంథి పెరుగుతూ ఉండగా అది పెరుగుదలకు ఉపయోగపడుతుంది, కండ పుష్టికి ఉపయోగపడుతుంది. వయసు పెరుగుతున్న వాడికి మేసాలు రావటం, గడ్డాలు రావటం. ఆడపిల్లలు అయితే మెచ్యూరిటీని అది డెవలప్ చేస్తూ వస్తుంది. ఈ పిట్యూటరీ గ్రంథి నుంచి పుట్టిందే ఈ కామం. మరి దేవుడు పెట్టాడు కదా పిట్యూటరీ దాన్ని. మరి ఎందుకు పెట్టాడు దాన్ని అంటే ఆయన ఉద్దేశం వేరు. ఆయన ఉద్దేశం ఏంటంటే రీప్రొడక్షన్ కోసం పెట్టాడు. అనగా పునరుత్పత్తి జరగాలి అని పెట్టాడు దాన్ని. కుక్కలకు ఒక సీజన్ ఉంటుంది, కుక్కలకే ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్లోనే ఆడ మగ కుక్కలు కలుస్తాయి, తద్వారా పిల్లలు పుడతాయి. కానీ మనిషికి అన్ని సీజన్లోనూ మనిషి పాపం చేస్తుంది. దీన్ని ఉపయోగించుకుని భయంకరమైనటువంటి పాపం చేస్తూ ఉన్నారు. ఇది పాపం చేయటానికి పెట్టబడింది కాదండి. ఇది ఒక పవిత్రమైంది. ఇది పవిత్ర ఉద్దేశంతో మనం ఉంచబడింది. ఆ పవిత్రమైన ఉద్దేశాన్ని పూర్తిగా చెడగొట్టేస్తూ
సాతాను దాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. కామ్ అనేది ఒక నమ్మిన బంటు, మనకు మంచి కుటుంబాన్ని ఇస్తుంది, మంచిగా పిల్లల్ని చూస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఓ భార్య, ఓ పిల్లలు, ఓ కుటుంబ వ్యవస్థ ఇచ్చింది ఈ కామే. కానీ దాన్ని తప్పుదారి పట్టించడం వల్ల అది తిరిగి సమాజాన్ని నాశనం చేస్తుంది, కుటుంబాన్ని నాశనం చేస్తుంది, పిల్లల్ని అనాథం చేస్తుంది. నమ్మిన బంటు కుర్చీ వేసి కూర్చోబెడితే ఎట్లా ఉంటుంది? యజమాని ఏమన్నా కింద కూర్చొని నమ్మిన బంటుని ఏమన్నా కుర్చీ మీద కూర్చోబెడితే పాడు చేసి పెట్టింది. నెక్స్ట్ భోజన ప్రియత్వం. ఎంత తిన్నా కానీ వాడు ఆకలి తీరుతాడు. ఎందుకు తిండి పెట్టాడు, ఈ కడుపు ఎందుకు పెట్టాడు దేవుడు? కడుపు లేకుంటే బాగుంటుంది కదా అని కొంతమంది ప్రశ్న. దీనిలో 2 రకాలు ఉంటారు. నెంబర్ 1, తిని దేనైనా దేవుని తిని ఏ పని చేయటానికి దేవుడు నియమించినటువంటి విధంగా జీవించడానికి కొంతమంది ఉంటారు, అనగా పని చేయటానికి తినేవాళ్ళు. కొంతమంది ఉంటారు తినటానికే పుట్టినవారు, తినటానికే పుట్టారు. అది పని అంటే ఇష్టం ఉంటారు, తిండి అంటేనే ఇష్టం. ఏదైనా తిండిపోతులు అంటారు. బతకటానికి తినేవాడు ఒకడైతే తినటానికే బతికేవాడు ఒకడు. ఈ భోజన ప్రియత్వం వల్ల ఎన్నో అనారోగ్యాలు కూడా వస్తూ ఉన్నాయి. భోజన ప్రియత్వం వల్ల ఈరోజుని దేవుని యొక్క వాక్యం దోషణ పాలవుతూ ఉంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది పాపం కాదు అనుకుంటారు. పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు లూకాసు వార్త 18:11. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులను, ఈ సుంకర నేను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను అంటాడు. ఈ కడుపుకి దాసుడైనడు, త్రాగుబోతానికి బానిసైనడు, వీళ్ళిద్దరూ ఒకటే. నాకు అది లేదు ప్రభా, అలాంటి కాదు, ఇలాంటి కాదు, నాలో ఏ పాపం లేదు అనుకుంటారు వీళ్ళు. ఇది తిండిపోతాను. కానీ తిండిపోతానం కూడా పాపమే. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఒకరోజు ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి, కొంత బరువు తగ్గితే మంచిది అన్నాడట. ఎందుకంటే 5-6 తినే టిఫిన్ ఆడొక్కడే తింటాడు. లెమన్ చికెన్ ఫ్రై 5 తినేది వాడొక్కడే తింటాడు. 300 పౌండ్లు బరువు అన్నాడు. బరువు తగ్గితే బాగుండంటాడు. పక్కాలు నవ్వి ఇంకా రొట్టె మీద వెన్నేసుకుని తింటూ ఉన్నాడట. అప్పుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు అనుకున్నాడట, వీడి గొయ్యి వీడే తీసుకుంటున్నాడు అని. అవునండి, పరిమితి లేనటువంటి తిండి తినటం వల్ల, ఏది పడితే అది పరిమితి లేకుండా తినటం వల్ల ఎన్నో అనారోగ్యాలు మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఎంత అనారోగ్యం పాలవుతూ ఉన్నాం. ఈ తిండిపోతులు, త్రాగుబోతులు దరిద్రులు అవుతారు అని సామెతల గ్రంథం 23:21 చెప్తూ ఉంది. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో వాటిని గురించి చింతించడం కాకుండా, ఆ శరీరపు సంబంధించిన ఇచ్చ కొరకు కాకుండా, ఈరోజు ఈ శరీర సంబంధించిన ఇచ్చను తీర్చడానికి మనిషి చాలా ప్రయాసపడుతున్నాడు. సుఖం కొరకు, సుఖ జీవనం కొరకు. ఈ భౌతిక వాదం ఏం చెప్తుంది అంటే, మనకు ఉన్న ఒకే ఒక జీవితం, ఈ జీవితం సుఖపడాలి, తినాలి, సంతోషించాలి అని భౌతిక వాదం చెప్తూ ఉంది. కానీ దైవ గ్రంథం అలా చెప్పటం లేదు.
చనిపోయిన తర్వాత అత్యున్నతమైన జీవితం మనకు ఉంది అని చెప్తుంది. ఆ జీవితాన్ని మనం పొందాలి అంటే ఈ లోకంలో తిని తాగి సుఖపడి ఇష్టానుసారంగా జీవిస్తే ఆ నిత్యత్వాన్ని మనం పొందుకోలేం. ఈ తిండిపోతనం అనేది భయంకరమైనటువంటి స్థితికి మనిషిని తీసుకువెళ్తుంది. ఎన్నో పాపాలకి ప్రోత్సహిస్తూ ఉంది. విపరీతంగా మనిషి ఈ రోజుని సుఖభోగాల వైపు పరుగులెత్తూ ఉన్నాడు. దాని కొరకే 24 గంటలు ప్రయాసపడుతూ ఉన్నాడు. దీని నుండి మనం ఖచ్చితంగా సిగ్గుపడి బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆమోసు గ్రంథం ఈ విధంగా చెప్తుంది, నిశ్చితంగా నివసించు వారికి శ్రమ, వారు దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును దాచుకొంచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను శాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనం చేయుదురు, పాత్రలో ద్రాక్షరసం పోసి పానం చేయొచ్చు, పరిమళ తైలము పూసుకొని చుందురు. అదండి ఇలా తిండి మీద ఆ రోజులో ఆమోసు ఖండిస్తూ వచ్చాడు. మరి దీని గురించి మనం ఆలోచన కలిగి ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ తిండిపోతనం అనేది దరిద్రాన్ని స్థితి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మేము ఏం తినాలో ఎంతవరకు తినాలో అది లిమిట్ కలిగి ఉండే భాగ్యం ద్వారా మీరే మహిమ పొందండి. సంవత్సరం చేతిలో పెడుతూ మహిమ ఘనత ప్రభావం నీకే అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామం పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి.